అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 8లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసేసారండి. పోయిన ఎపిసోడ్ లో రోలో రాగ్నర్ ని ప్యారిస్ లోకి రానివ్వకుండా తరిమి కొట్టాడు. క్యాంప్ కి వచ్చిన రాగ్నర్ అందరినీ తీసుకుని మళ్ళీ క్యాటిగట్ కి వెళ్ళిపోబోతున్నాము అని చెప్పి బియాన్ తో చెప్పడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రాగ్నర్ వాడి షిప్స్ అన్నిటినీ తీసుకుని ప్యారిస్ నుంచి బయలుదేరాడు. హెరాల్డ్ లాగ్రిదాతో రాగ్నర్ ఇలా చేస్తున్నాడని అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. వాడి ఆలోచన విధానం దేన్నైనా దాటి వెళ్ళగలం అని వాడి యొక్క నమ్మకాన్ని నమ్మే మనమందరం వాడి వెనకాల వచ్చాము. మన వైకింగ్స్ యొక్క స్వభావం ఏంటి? దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా, ఓటమిని ఒప్పుకోకుండా పోరాడడమే. కానీ ఇప్పుడు రాగ్నర్ వెనుకడుగు వేస్తున్నాడు. ఇందుకు ఎవరో ఒకరు ఖచ్చితంగా బాధ్యతను తీసుకోవాలి. అది రాగ్నరే అనేలా చెప్తూ ఉన్నాడు. లాగ్రిదా, ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉంటే రాగ్నర్ యొక్క ఎక్స్ వైఫ్ తోనే ఇలా మాట్లాడుండను అని చెప్పి రాగ్నర్ ని బాధగా చూస్తూ ఉంది. పక్కనున్న బియాన్, మీరిప్పుడు చాలా బలహీనమైపోయారు నాన్న అని చెప్పగా వాడికి ఇంకా కోపం వస్తూ ఉంది. ఆల్రెడీ రోలో దగ్గర ఓడిపోయి వచ్చున్నాడు. వాడితో ఇలా చెప్పొచ్చా? ఇక్కడ ప్యారిస్ లో కౌంట్ ఓడోని అండ్ ఆ కమాండర్ ని కింగ్ తన్నీగా మీట్ అయ్యి ఓడోని పొగుడుతూ ఉన్నాడు. మీరు లేకపోయింటే మనం గెలుచుండం లేమో, మీకు ఏం బహుమతి కావాలన్నా అడగండి, నేను ఇస్తాను అని చెప్పాడు. వెంటనే ఓడో, ఆ వైకింగ్ అయిన రోలోపై మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు, అది మంచిది కాదు అని చెప్పగా, ఏంటి వాడు మీకు సరిగ్గా సహాయం చేయలేదా అని కింగ్ అడిగాడు. అందుకు ఓడో, లేదు బాగానే హెల్ప్ చేశాడు, కానీ వాడికి రాగ్నర్కి ఏదో గొడవ ఉన్నట్టుంది, అందుకే వాడు మనతో కలిసి యుద్ధం చేసి మనకి హెల్ప్ చేశాడు. ఇప్పుడు రాగ్నర్ వెళ్ళిపోయినందువల్ల వాడి నిర్ణయాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుండి వెళ్ళి ఇంకో ఆర్మీ తీసుకొచ్చి ప్యారిస్ ని అటాక్ చేసేస్తాడేమో అని చెప్పి నాకు సందేహంగా ఉంది. సో వాడిని అరెస్ట్ చేయాలి, మీరు అందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పాడు. అలా చేస్తే నా కూతురు గీస్లా యొక్క జీవితం నాశనం అవుతుంది కదా అని కింగ్ అడగ్గా, ఓడో, లేదు, వాడు ఒక క్రిస్టియన్ గా మారిందే గీస్లాని పెళ్లి చేసుకోవడం కోసం. వాడిని అరెస్ట్ చేసి మనం చంపేసిన తర్వాత గీస్లాని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవచ్చు అని చెప్పాడు. కింగ్, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు నేను కొంచెం దాని గురించి ఆలోచించాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇద్దరిని పంపించేశాడు. వెసెక్స్ లో కింగ్ ఎగ్బర్ట్ తన కోటకు మళ్ళీ తిరిగి వచ్చి మెర్సియాని మనం గెలిచేసాము అని చెప్పి ప్రజలతో చెప్పాడు. దాన్ని విన్న క్వింత్రిత్, అయితే నేను మర్సియాకి మళ్ళీ రానవ్వబోతున్నా, ఆ సింహాసనంలో వెళ్ళి కూర్చోబోతున్నా అని చెప్పి సంతోషపడుతూ ఉంది. ఎగ్బర్ట్ జూడిత్ దగ్గరికి వెళ్ళి మీ హస్బెండ్ అండ్ ఆల్ఫ్రెడ్ గురించి ఏదైనా న్యూస్ వచ్చిందా అని అడిగాడు. జూడిత్, లేదు, ఇంతవరకు రాలేదు అని చెప్పి బాధపడగా, నాకు తెలుసు వాళ్ళు చాలా సేఫ్ గా ఉంటారని, వాళ్ళ తోడుగా అండగా ఎప్పుడూ అథెల్స్టన్ ఉంటాడు, మనం వాళ్ళు చాలా జాగ్రత్తగా తిరిగి రావాలని చెప్పి ఒక స్పెషల్ ప్రేయర్ చేయాలి అని చెప్పి నెత్తిపై కిస్ చేశాడు. కట్ చేస్తే ఇక్కడ ప్యారిస్ దగ్గరలో రాగ్నర్ షిప్స్ నిలిపి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. చుట్టూ కొన్ని కొండలు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని రాగ్నర్ చూసి వాడికి ఏదో ఐడియా వచ్చి బియాన్ ని పిలిచి మనం ఇక్కడే క్యాంప్ అయిపోతున్నామో అని అందరికీ చెప్పు అని చెప్పాడు. బియాన్ పర్టికులర్ గా ఇక్కడే ఎందుకు క్యాంప్ వేయాలి, నేను తెలుసుకోవచ్చా అని అడగ్గా, రాగ్నర్, నీకు అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పి అందరికీ చెప్పమని చెప్పాడు. లాగ్రిదా, ఇక్కడెందుకు బోట్ ని ఆపమన్నావు, ఇక్కడ చుట్టూ కొండలే ఉన్నాయి, చెట్లు కూడా లేవు కదా అని అడగ్గా, హెరాల్డ్ తమ్ముడు హారల్టన్, వచ్చేదారిలో నేను చాలా విలేజెస్ ని చూశాను, దాన్ని అటాక్ చేసి ఆ సంపదనైనా తీసుకెళ్దాం, కొత్త చేతుల్లో ఇంటికి వెళ్తే అందరూ నవ్వుతారు అని చెప్పాడు. రాగ్నర్, మీరందరూ ప్యారిస్ ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. బియాన్, ఆల్రెడీ మనం ప్యారిస్ నుంచి చాలా దూరం వచ్చేసాం నాన్న, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడగ్గా, రాగ్నర్, అవును, నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తాను బియాన్, మీరు నన్ను పూర్తిగా మాట్లాడనివ్వడం లేదు, నా ప్లాన్ ఏంటో చెప్తా వినండి. ఈ బోట్స్ అన్నిటినీ అలాగే తీసుకెళ్లి కొండకి అటువైపు ఆ 2 టవర్స్ ఉంది కదా, దాన్ని దాటి నదిలో దించబోతున్నాను అని చెప్పాడు. హెరాల్డ్, ఏంటి ఈ బోట్స్ అన్నిటినీ కొండపైకి తీసుకెళ్లాలా అని ఆశ్చర్యంగా అడగ్గా, రాగ్నర్, అవును, ఈ బోట్స్ అన్నిటినీ అలాగే ఈ కొండపైకి తీసుకెళ్లి అక్కడున్న నదిలో వదలబోతున్నాను. ఏంటి ఫ్లోకి, ఇలా మనం చేయలేమా అని అడిగాడు. ఫ్లోకి నవ్వుతూ, ఖచ్చితంగా చేయగలం రాగ్నర్, నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పాడు. రాగ్నర్, సరే, ఆ బోట్స్ లో ఉన్న అన్ని వస్తువుల్ని కింద తీసి పెట్టండి అని చెప్పి అన్నిటినీ దించుతూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ రాగ్నర్ కి
గ్రేట్ హాల్లో టేబుల్ ఫుల్ గా అమ్మాయిలే ఉన్నారు. అక్కడ యాస్లాగ్ కూడా కూర్చోంది. సిగాడ్ వాటన్నిటిని చూసి కోప్పడగా దాన్ని గమనించిన యాస్లాగ్ ఏమైంది, ఎందుకు అదోలా ఉన్నావు అని అడిగింది. సిగాడ్, ఇక్కడ మా నాన్న ఉండి మీరు నడుచుకునే విధానం అంతా చూసుండాలి, మీరు చాలా విచిత్రంగా నడుచుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. హార్బర్డ్, హే సిగాడ్, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు, ఇట్రా నీకు నేను ఏం చేస్తున్నానో చెప్తాను అని చెప్పి పిలిచాడు. కానీ సిగాడ్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ వెసెక్స్ లో క్వింత్రిత్ ఎగ్బర్ట్ ని చూడడానికి వెళ్తూ ఉంది. దారిలో ఆ వీరుడు ఏదో పేపర్స్ ని చూస్తూ ఉన్నాడు. ఇవి ఆ వింగ్స్టన్ ఎగ్బర్ట్ కి గుహలో ఇచ్చి పంపుంటాడు ఈ పేపర్స్ అన్నిటిని. దాన్ని ఆ వీరుడు చూస్తూ ఉన్నాడు. ఆమె లోపలికి వచ్చి, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, ఎందుకు మీ కొడుకు ఏథన్ వుల్ఫే కారణం అని చెప్పింది. దాన్ని విన్న ఎగ్బర్ట్ షాక్ అయ్యి ఎప్పుడు జరిగింది ఈ విషయం అని అడిగాడు. అందుకు ఆమె, నన్ను ప్యారిస్ నుంచి తీసుకొచ్చిన ఆ రాత్రే ఈ విషయం జరిగింది అని చెప్పింది. ఎగ్బర్ట్, జూడీతో ఈ విషయం చెప్పావా అని అడిగాడు. లేదు, నేను ఎవ్వరితో ఈ విషయం చెప్పలేదు, మీతోనే ఫస్ట్ చెప్తున్నా. అండ్ నేను ఎప్పుడు మెర్సియా దేశానికి వెళ్ళి నా సింహాసనంలో కూర్చోబోతున్నా అని క్వింత్రిత్ అడిగింది. అందుకు ఎగ్బర్ట్, నువ్వు మెర్సియాకి ఇంకా క్వీన్ అవ్వలేవు. క్వింత్రిత్, అక్కడున్న అడ్వైజర్స్ అందరినీ నువ్వే చంపేశావు అని చెప్పావు. అండ్ మిగిలిన వింగ్స్టన్ కూడా ఏదో సన్యాసిగా మారి రోమ్ దేశానికి వెళ్ళిపోయావని చెప్పావు. అక్కడ నా సింహాసనంలో నేను కూర్చోడానికి ఇంకెవరు అడ్డంగా ఉన్నారు అని అడిగింది. ఎగ్బర్ట్, ఈ రోజు నుంచి నేనే మెర్సియా యొక్క కింగ్ అని చెప్తూ ఉన్నప్పుడు ఆ వీరుడు లోపలికి వచ్చి విన్సెంట్ ఇచ్చిన పేపర్స్ ని టేబుల్ పై పెట్టి, అడ్వైజర్స్ చనిపోవక ముందే ఆ విన్స్టన్ గాడు ఎగ్బర్టే రాజని చెప్పి అందరి దగ్గర సంతకం తీసుకున్నాడు. దాన్ని తాకుతున్న క్వింత్రిత్ ని ఆ వీరుడు ఆపాడు. నాకు నువ్వు ఒక మాన్స్టర్ అని తెలుసు, కానీ ఇంతకు తెగిస్తావని నేను అనుకోలేదు, నువ్వు నాశనం అయిపోతావురా అని చెప్పి శాపమంతా పెట్టి క్వింత్రిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్యారిస్ లో కింగ్ ఒక స్పెషల్ డిన్నర్ ని అరేంజ్ చేసి, రోలోతో నువ్వు ప్యారిస్ ని కాపాడినందుకే ఈ పార్టీ, మన విజయాన్ని సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి వైన్ గ్లాస్ ని పైకెత్తాడు. రోలో కూడా వైన్ గ్లాస్ ని పైకెత్తి తాగేసి, విజయమా, మీరు ఏ విజయాన్ని గురించి మాట్లాడుతున్నారు, మనం ఇంకా యుద్ధంలోనే ఉన్నాము, రాగ్నర్ ప్రాణాలతో ఉండేంత వరకు ఈ యుద్ధం జరుగుతుంది అని చెప్పాడు. కింగ్, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ తరిమి కొట్టాం కదా, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే ఈ టైంలో వేరే ఏదైనా ప్లాన్స్ ని వేసి వాళ్ళని ఆపేయవచ్చు అని చెప్పాడు. రోలో, అయితే ఇకపై నా యొక్క సహాయం మీకు అక్కర్లేదు, దాన్నేగా ఇలా చెప్తున్నారు అని అడగ్గా, కింగ్, లేదు నేను అలా అంతా చెప్పలేదు, నీకు అలా అర్థమై ఉంటే నన్ను క్షమించు అని చెప్పాడు. వీటన్నిటినీ వింటున్న గీస్లా, నాన్న, రోలో యొక్క బిడ్డ నా కడుపులో పెరుగుతూ ఉంది అని చెప్పింది. దాన్ని విన్న కింగ్ కి షాకు. ఆల్రెడీ రోడోతో కలిసి రాగ్నర్ ని అరెస్ట్ చేద్దామని చెప్పి ప్లాన్స్ వేస్తున్నాడు కదా, దాన్ని తలుచుకుంటూ ఉన్నాడు. గీస్లా, ఏంటి నాన్న అలాగే షాక్ అయిపోయారు అని అడగ్గా, ఆయన అదంతా ఏం లేదులే, నా మనవడి కోసం అని చెప్పి ఆ గ్లాస్ ని పైకెత్తాడు. రాగ్నర్ ఇక్కడ ఒక్కొక్క షిప్ గా కొండపైకి ఎక్కిస్తూ ఉన్నాడు. హెరాల్డ్ అక్కడికి వచ్చి, మీ యొక్క ఈ ఆలోచన చాలా విచిత్రంగా ఉన్నా కూడా మాకు ఎవ్వరికి ఇలాంటి ఆలోచన రాలేదు, నిన్ను తప్పుగా అనుకున్నందుకు నాపై నాకే సిగ్గుగా ఉంది అని చెప్పాడు. హారాల్టన్, మీరు అసాధ్యమైన విషయాల్ని చేస్తారు అని చెప్పి చాలా మంది నాకు కథలుగా చెప్పారు, కానీ ఇప్పుడు మీతో కలిసే ఈ అసాధ్యమైన పనిని చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పాడు. ఇక్కడ క్యాటిగట్ ని చూపిస్తున్నారు. సిగార్డ్ యాస్లాగ్ ని లాక్కెళ్ళి, హార్బర్డ్, మీతో మాత్రం కాదు, క్యాటిగట్ లో ఉన్న అమ్మాయిలతో అందరితో పడుకుంటున్నాడు అని చెప్పి ఆధారంతో చూపించగా, యాస్లాగ్ దాన్ని చూసి ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత ప్యారిస్ లో ఓడో ఆ అమ్మాయిని తన్నీదిగా మీట్ అయ్యి మాట్లాడుతూ ఉన్నాడు. నేను యుద్ధంలో చాలా బిజీ అయిపోయాను, ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఏంటి విషయం చెప్పు అని అడిగాడు. అందుకు ఆమె, తెలుసులే, మీరు ప్యారిస్ కి ఇప్పుడు హీరో అయిపోయారు, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఎప్పుడు మీరే నన్ను కొడుతూ ఉన్నారు, ఈసారి నేను మిమ్మల్ని కొట్టొచ్చా, నొప్పిగా ఉంటే మీరు ఆపండి అని చెప్పిన వెంటనే నేను ఆపేస్తాను, అండ్ ఏ కొరడాతో కొట్టాలని కూడా మీరే డిసైడ్ చేయొచ్చు అని చెప్పింది. అందుకు ఓడో కూడా ఒప్పుకొని తన రూమ్ కి వెళ్ళి చైన్స్ తో వాడు లాక్ చేసుకొని, సరే ఇప్పుడు కొట్టు అని చెప్పాడు. ఆమె కూడా ఒక్కటిచ్చింది. వాడు నవ్వుతూ, ఇంకా గట్టిగా కొట్టాలమ్మా అని చెప్పగా, ఆమె సరే అయితే గట్టిగా కొడతా చూడండి అని చెప్పి పక్కనున్న కమాండర్ కి కొరడా ఇవ్వగా వాడు కొట్టాడు. ఓడో
నొప్పి తట్టుకోలేకుండా అరుస్తున్నాడు. వాడు ముందుకి రాగా, రే రోలాండర్, నువ్వు నా కొడుకు లాంటి వాడివి కదరా అని చెప్పాడు. వాడు ఆ అమ్మాయిని కిస్ చేసి, ఈమె నా చెల్లెలు, నిన్ను ఇరికించడం కోసమే నీ దగ్గర వచ్చి జాయిన్ అయింది అని చెప్పి నోట్లో గుడ్డని పెట్టి కొరడాతో కొట్టసాగాడు. ఇన్ని రోజులు వాడి దగ్గర కొరడా దెబ్బలు తిన్న ఆ అమ్మాయి చాలా సంతోషంగా చూస్తూ ఉంది. ఓడో నొప్పితో అరుస్తూ ఉన్నాడు. రోలాండర్ ఓడోని కొరడాతోనే కొట్టి చంపుతున్నాడు. నేను చాలా ఎపిసోడ్స్ లో చెప్పుంటా కదా, మనం ఎవరికి ఏదైతే ఇస్తామో అది తిరిగి బూమ్రాంగ్ లాగా మనకే వస్తుంది. వెసెక్స్ లో ఎగ్బర్ట్ క్వింత్రిత్ కి మోసం చేసినందువల్ల జూడిత్ దగ్గరికి వెళ్ళి, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, ఇందుకు నీ భర్తే కారణం అని చెప్పింది. జూడిత్, నాకు ఇది పెద్ద ఆశ్చర్యంగా అనిపించలా, మీ ఇద్దరు అఫైర్ లో ఉన్నారని నాకు ముందే తెలుసు, ఇది కాకుండా ఇంకేమైనా విషయం ఉంటే చెప్పు అని చెప్పింది. క్వింత్రిత్, ఎగ్బర్ట్ నన్ను మోసం చేసి నా పదవిని లాక్కొని మెర్సియాకి కింగ్ అయిపోయాడు. దీని తర్వాత నేను ఇక్కడే ఉండడం మంచిది కాదు, సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి హెల్ప్ చెయ్యి అని అడిగింది. అందుకు జూడిత్ కూడా సరే నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఒప్పుకుంది. క్యాటిగట్ లో యాస్ లాగ్ హెయిర్ బార్డ్ ని చూసి వచ్చింది కదా, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటినీ తీసి కింద కొడుతూ ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన హెయిర్ బార్డ్, ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు. అందుకు యాస్ లాగ్, నాతో క్లోజ్ గా ఉన్నట్టే క్యాటిగట్ లో ఉన్న అందరి అమ్మాయిలతో నువ్వు క్లోజ్ గా ఉంటున్నావు. హెయిర్ బార్డ్, క్యాటిగట్ లో ఉన్న అందరి అమ్మాయిలతో నేను లేను, ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళతోనే ఉంటున్నా, కానీ వాళ్ళు ఎవరిని నేను నిన్ను లవ్ చేసినట్టు చేయలేదు అని చెప్పాడు. యాస్ లాగ్ అయినా కూడా కోపంగా ఉండగా, నీ కొడుకైన ఐవర్ యొక్క నొప్పిని ఎలా తీసుకున్నానో అలాగే క్యాటిగట్ లో ఉన్న అమ్మాయిల కష్టాలన్నిటినీ నేను తీసుకున్నా. ఇప్పుడు కూడా నువ్వు పిలిచావని చెప్పి ఇక్కడికి వచ్చా, కానీ నువ్వు నాపై చాలా పొసెసివ్ గా ఉన్నావు, ఇది మంచిది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెసెక్స్ లో జూడిత్ ఎగ్బర్ట్ దగ్గరికి వచ్చి, మీరు ఆమె యొక్క కిరీటాన్ని తీసుకుని మెర్సియాకి కింగ్ అయిపోయారు కదా అని అడిగింది. అందుకే ఎగ్బర్ట్, నాకు వేరే దారే కనిపించలేదు జూడిత్, అందుకే అలా చేశాను అని చెప్పాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే అన్నిటినీ ప్లాన్ చేసి వెళ్ళారని నాకు బాగా తెలుసు, నా దగ్గర నటించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎగ్బర్ట్, నన్ను క్షమించు జూడిత్ అని అడిగాడు. జూడిత్, నేనెందుకు మిమ్మల్ని క్షమించాలి అని తిరిగి అడిగింది. ఎగ్బర్ట్ ఒక పొజిషన్ లో వెళ్ళి కూర్చొని, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఇది నువ్వు అబద్ధం అని అనుకున్నా పర్వాలేదు, నేను చాలా అబద్ధాలు నీకు చెప్పున్నా, కానీ ఇది నిజం, నీపై ఉన్న ప్రేమ నిజం అని చెప్పాడు. జూడిత్ కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎగ్బర్ట్ చెప్పిన మాటలకి. ఇక్కడ ప్యారిస్ లో బోట్స్ అన్నిటినీ పైకెక్కిస్తూ ఉన్నారు. బియాన్ ఒక బోట్ లో ఉండగా హెల్నర్ క్రాస్ బోతో గురి చూసి బియాన్ని కొట్టాడు. వాడు అలాగే కింద పడ్డాడు. ఆ విషయాన్ని చూసి తోర్వి అరిచింది. కట్ చేస్తే అలా ఏం జరగలేదు, ఇది తోర్వి యొక్క ఊహ. హెల్నర్ వాడిని చంపేస్తాడేమో అని చెప్పి భయపడుతూ ఉంది. కోట లోపల కింగ్ ప్రజలతో, నాకు ద్రోహం చేసిన కౌంట్ ఓడోని చంపమని చెప్పేశాను, ఇప్పుడు వాడు ప్రాణాలతో లేదు, సో ఎవరు నాకు వ్యతిరేకంగా పనిచేసినా ఖచ్చితంగా చంపేస్తానని అందరికీ తెలియాలి. కమాండర్ లేని ఈ ప్యారిస్ ని చూడడానికి అస్సలు బాగుండదు, సో ఈ పదవిని రోలోకి ఇస్తున్నా అని చెప్పాడు. గీస్లా, మీ యొక్క నిర్ణయం చాలా సరిగ్గా ఉంది నాన్న అని చెప్పింది. యాక్చువల్ గా కౌంట్ ఓడో కింద ఉన్న రోలాండర్ కి పదవి రావాలి, కానీ రోలోకి ఇచ్చింది ఆ అమ్మాయికి అస్సలు నచ్చలే, కొంచెం బాధగా కనిపిస్తూ ఉంది. వెసెక్స్ లో క్వింత్రిత్ తప్పించుకొని వెళ్లడం ఆ వీరులు చూసి ఎగ్బర్ట్ దగ్గరికి తీసుకొచ్చారు. నేనెందుకు ఇక్కడే ఉండాలి అని చెప్పి క్వింత్రిత్ అడిగింది. అందుకే ఎగ్బర్ట్, ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాగ్నర్ ఇక్కడికి వస్తాడు, అప్పుడు వాడి కొడుకైన మ్యాగ్నస్ ఇక్కడే ఉండడమే నాకు సేఫ్టీ, సో ఈ రోజు నుంచి నీ చుట్టూ గార్డ్స్ ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. ఇక్కడ రాగ్నర్ క్యాంప్ లో హెల్గా యొక్క హెల్త్ ఇప్పుడు పర్లేదు. వాడు ఆమెతో, నేను ఆ కొండని దాటి అటువైపుకు వెళ్ళబోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండడమే సేఫ్ అని చెప్పాడు. అందుకే హెల్గా, నేను సేఫ్ గానే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా తిరిగి రా అని చెప్పి పంపించింది. రాగ్నర్ యోడో దగ్గరికి వచ్చి, ఆ చైనీస్ మందు ఉంది కదా, ఆ డ్రగ్ ని ఇవ్వు అని అడిగాడు. ఆమె, నేను ఇవ్వను అని చెప్పింది. రాగ్నర్, నిన్ను ప్యారిస్ కి తీసుకొచ్చింది నీ చేతిలో ఉన్న ఆ మందు కోసం మాత్రమే, ఇవ్వు అని అడిగాడు. అందుకు యోడో, నేను ఒక ఫ్రీ ఉమెన్, నేను ఇవ్వాలా ఇవ్వకూడదా నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పింది. రాగ్నర్, నేనెప్పుడు నిన్ను ఫ్రీ ఉమెన్ ని చేశాను, నా సీక్రెట్ ప్లేస్ కి నువ్వు రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పాను అంతే, దాన్ని నువ్వు ఫ్రీ ఉమెన్ ని చేశానని చెప్పి అర్థం చేసుకున్నావా, దాన్ని
విన్న యోడో, నువ్వు ఒక మోసగాడివి, అందరినీ మోసం చేస్తున్నావు, నువ్వు చేసిన తప్పేంటో తెలుసా, నువ్వు నాకు ఆ నిజాన్ని చెప్పడం, బెసెక్స్ లో నీ మనుషుల్ని చనిపోయిన విషయం ఇక్కడున్న అందరికీ చెప్తా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగా రాగ్నర్ ఆమెను పట్టుకొని నీళ్ళల్లో ముంచి చంపుతున్నాడు. చంపి ఆ డ్రగ్ ని తీసుకొని తిరిగితే అక్కడ ఊబే అండ్ విక్సర్ కున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నిన్న మీరు అడవిలో చాలా బాగా దాక్కున్నారు, వెళ్ళి ఎల్గాని చూసుకోండి, వెళ్ళండి అని చెప్పి కవర్ చేసి పంపించేసి నీళ్ళల్లో ఉన్న ఆ బాడీని ఎవ్వరికి తెలియకుండా తోసేసి మళ్ళీ కొండపైకి వెళ్ళి వర్క్ ని స్టార్ట్ చేశాడు. కొండపైకి ఎక్కించిన బోట్స్ అన్నిటిని అడవిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఫ్లోకి యొక్క ఐడియానే. దీని తర్వాత క్వింత్రిత్ ఎగ్బర్ట్ ని చూడడం కోసం తన కొడుకుని రూమ్ లోనే వదిలి బయటికి వెళ్ళింది. అప్పుడు ఆ సోల్జర్ అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగాడు. క్వింత్రిత్ ఎగ్బర్ట్ ని చూడడం కోసం వెళ్తున్నాను అని చెప్పింది. అందుకు వాడు, నీకు ఈ టైంలో ఎగ్బర్ట్ ని చూడడానికి అనుమతి లేదు అని చెప్పగా ఆమె కత్తి తీసి వాడి గొంతులో పొడిచి ఎగ్బర్ట్ రూమ్ కి వెళ్ళి వాడి గొంతుపై కూడా కత్తి పెట్టి, నాకు మోసం చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని అడగ్గా ఎగ్బర్ట్, ఇప్పుడు నువ్వు నన్ను చంపితే బయట ఉన్న నా గార్డ్స్ లోపలికి వచ్చి వెంటనే నిన్ను చంపేస్తారు అని చెప్పాడు. క్వింత్రిత్, పర్లేదురా, నేను చనిపోయినా పర్వాలేదు, నిన్ను చంపుతాను అని చెప్పి గుచ్చేటప్పుడు వెనుకల జూడిత్ ఆమెను పొడిచింది. మామూలుగా నైట్ టైంలో ఎగ్బర్ట్ ని చూడడానికి వస్తుంది కదా, క్వింత్రిత్ కత్తితో ఉండడం చూసి ఆమెను పొడి చేసింది. క్వింత్రిత్, కడుపులో ఉన్న నా కొడుకుని నన్ను కలిపి చంపేశావు కదా జూడిత్ అని చెప్పి కింద పడింది. ఆమె ఏడుస్తూ, చూసావా, నీ వల్ల నేను ఇప్పుడు ఒక అంతకురాలైపోయా అని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏమేం జరగబోతోంది, రాగ్నర్ ఆ బోట్స్ అన్నిటిని రివర్ లో ఎలా దించబోతున్నాడు, దించిన తర్వాత ప్యారిస్ ని ఎలా అటాక్ చేయబోతున్నాడు అన్న విషయాలంతా నెక్స్ట్ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి. టాటా.